ఇంకోసారి దాన్ని చూడొచ్చు కదా అని ఆ పెద్దాయన అన్న మాటలే రాజేష్ చెవుల్లో ధ్వనిస్తూ ఉన్నాయి. బైక్ నడుపుతున్నప్పుడు కానీ, చుట్టూ నడుస్తున్న వాహనాల రోద, హారన్లు ఇవేమీ తనకి వినిపించట్లేదు. ఆ పెద్దాయనే గుర్తుకు వస్తున్నారు. ఈ మధ్య రాజేష్కి ఆఫీస్లో పని ఎక్కువైంది. ఆ విసుగంతా తన మీదే చూపిస్తున్నాడని అతని భార్య నిత్య ఆరోపిస్తూనే ఉంది. పేరుకి ఏరియా హెడ్డే అయినా చెప్పుకోవడానికి, ఖర్చు చేయడానికి జీతం బాగానే అందుతున్నా చేసే ఉద్యోగం మార్కెటింగ్ రంగంలో అవ్వటం వల్ల కారులో తిరగడానికి 1-2 గంటలు పడుతుందని, బైక్ మీదే గంటల కొద్దీ గడపడం వల్ల నడుము, మణికట్లు నొప్పులు రావడం, దుమ్ము ధూళి వల్ల దగ్గులు, తలనొప్పులు, జుట్టు ఊడడం ఒకటేమిటి ఎన్నైనా వస్తున్నాయా ఇబ్బందులు. ఈ యాతనకి తోడు ఉద్యోగంలో టార్గెట్లు, శారీరకంగా మానసికంగా ఒత్తిడి ఎక్కువైపోతూ పెళ్ళాం బిడ్డలతో గడపడమే లేదు సరికాదా, మాట్లాడే 4 మాటల్లోనూ విసుగు, చిరాకు ఉంటున్నాయి. నిత్య చెప్పటమే కాదు, తనకీ తెలుస్తుంది. కానీ ఎంత వద్దనుకున్నా ఈ కోపం, విసుగు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఉదయం ఇదే జరిగింది. చిన్న విషయానికి ఇంట్లో చిలికి గాలివాన అయ్యింది. తన పై స్థాయి మేనేజర్ ఒకతను ఊర్లోకి వస్తున్నానని కబురు పెట్టాడు. అతనికి పిల్లలిచ్చిన మామగారు ఏదో సర్జరీ కోసం ఈ ఊర్లో ఆసుపత్రిలో చేరారని, ఆయన్ని చూడ్డానికి వస్తున్నానని, రాజేష్ కూడా అక్కడికే వస్తే ప్రాజెక్టు విషయాలు అక్కడే చర్చించమని చెప్పాడు. అసలే టార్గెట్లు అవ్వడానికి టైం తక్కువ ఉందని టెన్షన్లో ఉంటే అతన్ని కలవటానికి ఒక రోజంతా వృధా అయిపోతే ఎలా? పైగా ఆ ఆసుపత్రి ఊరికి ఆ చివరన ఉంది. రాను పోను 4 గంటలు పోతాయి. ఇక అక్కడ చర్చలంటే ఇంకో 4-5 గంటలు పట్టేస్తాయి. కానీ ఇప్పుడు రానని అనలేని పరిస్థితి. ఇంకో నెలలో రివ్యూ మీటింగ్లు ఉంటాయి. ఈ బాస్ ఇచ్చే రివ్యూని బట్టే రాజేష్కి జీతం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో అతనితో రాలేనని చెప్పటం రిస్కే. దాంతో చేసేదేమి లేక వెళ్ళొద్దామని నిర్ణయించుకున్నాడు. ఉదయమే బయలుదేరతానని నిత్యకు చెప్పాడు. ఉదయం పిల్లవాడిని స్కూల్కి సిద్ధం చేస్తూ ఇడ్లీలు వేసి పెట్టింది. పచ్చడిలో ఉప్పు వేయలేదని కేకలేశాడు. అయ్యో, ఇంకా వేయలేదు, అప్పుడే వడ్డించేసుకున్నావా అంది. అప్పుడే 7ంటికి బయలుదేరాలని ముందే చెప్పాను కదా అన్నాడు. చంటిగాడికి స్నానం చేయించడానికి వెళ్ళాను, ఇదిగో వస్తున్నా, 1 నిమిషం అంది. చట్నీ అంతా చేసిన దానివి ఉప్పు వేయటానికి ముహూర్తం కుదరలేదా తమరికి అని విసుక్కున్నాడు. వాడు బాత్రూంకి వెళ్ళాడు, అందుకే వెళ్ళాను, వచ్చి వేద్దామని అనుకున్నాను, ఈలోపే నువ్వు వచ్చేశావు అంది. అంటే నేను రావడమే తప్పంటావు? పోనీ మళ్ళీ గదిలోకి వెళ్ళి ఒక అరగంట సేపు అద్దం ముందు నించుని రానా అని మళ్ళీ చిర్రుబుర్రలాడాడు. ఇదిగో వచ్చేసా, ఆ ప్లేట్ పక్కకు పెట్టేసే, ఇదిగో ఉప్పు వేసిన చట్నీ, ఈ ప్లేట్లో తిను అని ఇంకో ప్లేట్ అందించి అందులోకి ఇడ్లీలను మార్చింది. ఇప్పుడు ఆ పచ్చడి ఏం చేస్తావు, పడేస్తావా అని అన్నాడు. పడేయనులే అంది. డబ్బులు ఎక్కువైపోతున్నాయి నీకు, సంపాదించేవాడికి తెలుస్తుంది బాధ అన్నాడు. పడేయను మహాప్రభు, నీకు టైం అవుతుంది కదా, బయలుదేరు అంది. అంటే నోరు మూసుకోమంటున్నావు అంతే కదా? కాదు, నిజంగానే టైం అవుతుంది కదా, ఇబ్బంది పడతావని. మొగుడితో తప్ప అందరితోనూ సవ్యంగానే మాట్లాడుతావు. నా కర్మ. ఇప్పుడు నేనేమన్నాను? ఏమీ అనలేదు. నాకే ఊసిపోక అరుస్తున్నాను. సరే, వాడికి టైం అవుతుంది, స్నానం చేయించాలి. నువ్వు తినేశాక ఈ కాఫీ తాగి తలుపు దగ్గరికి వేసి వెళ్ళిపో. వేస్తానులే, మీ ఇంట్లో లాగా వదిలేసి వెళ్ళను. ఏంటి, ఏమన్నావు? ఏం లేదు. అంత ధైర్యమా? లేదు. ఏదో అన్నావు, చెప్పు. నిన్ను చాలా చక్కగా పెంచారని అంటున్నాను. ఇప్పుడు ఆ మాటలు మాట్లాడే టైం ఉందా నీకు? పొద్దున్నే లేచి వాడిని తెమిల్చి నాకు టిఫిన్ దగ్గరుండి పెట్టొచ్చు కదా. రోజూ అలాగే పెడుతున్నాను కదా. ఈరోజు వాడి స్కూల్ టైంలో నువ్వు బయలుదేరుతున్నావు, రోజు కంటే త్వరగా. అవును, అది నా తప్పే. చాలా సంతోషం. ఈ కాలంలో పెళ్ళాలకి ఇవన్నీ ఏం తెలుస్తాయి? మొగుడు ఎంత కష్టపడి వచ్చినా అనవసరం. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఆడవాళ్ళందరినీ ఒక తాటికి కట్టి సెంటిమెంట్లు ఇస్తున్నావా? ఇక చాలు రాజేష్, నీకు వాడికి కూడా టైం అవుతుంది. నువ్వు మాట్లాడమంటే మాట్లాడతాను, వద్దంటే ఆపేస్తాను. అదే కదా నీకు కావాల్సింది? అది కావాలి, ఇది కావాలి అని పోరు పెట్టే పెళ్ళాం దొరికితే బాగుండేది నీకు. అడగట్లేదు కదా, అందుకే ఇంకా లోకువైపోయాను. పెళ్ళైన కొత్తల్లోనే బాగుండేది. వస్తూ మల్లెపూలో, పానీపూరీలో, చెరుకు రసమో ఏదో ఒకటి తెచ్చేవాడివి. ఇప్పుడు ఇంటికి రావటంతోనే బాధ అయిపోతుంది నీకు. అయినా ఏనాడు ఏమీ అనకుండా సహకరిస్తుంటే నాకు మిగిలేది ఇది.
ఏదో ఒకటి చెయ్యి. పొద్దున్నే ఈ డిస్కషన్లు నా వల్ల కాదు. నీ టెన్షన్లన్నీ చూపించడానికి నేనే దొరికాను. నువ్వు కూడా అందరితోనూ బాగానే మాట్లాడుతావు. నా విషయానికి వచ్చేసరికి కారాలు మిరియాలు నూరుతావు. పెళ్ళామంటే మొగుళ్ళందరికీ లోకువే. నువ్వు కూడా మగవాళ్ళందరినీ ఒక తాటికి కట్టి మాట్లాడుతున్నావు కదా. పానీపూరి కావాలంటే నువ్వు కొనుక్కొని తినొచ్చు. నన్నిలా దెప్పక్కర్లేదు. ఎంతసేపు నీ గురించే నువ్వు ఆలోచిస్తావు. నాకేం చేస్తున్నావు? ఈ కాఫీ కూడా వేడిగా లేదు. చలిలో 20 కిలోమీటర్లు బైక్ మీద వెళ్ళాలి. వేడి కాఫీ తాగే యోగం కూడా లేదు నాకు. ఇంకొక అరగంట నా మీద అరువు. అప్పుడు కాఫీ వేడిగా ఉంటుంది. మరి నాకు కావాల్సింది పానీపూరి కాదు, అది తెప్పిచ్చే నీ ప్రేమ, ఆదరణ. అది అర్థం చేసుకోవు. ఛీ, చెప్పినా నన్ను అర్థం చేసుకోదు. పైగా నేనే తనని అర్థం చేసుకోవట్లేదట. బయటికి వెళ్లే మొగుణ్ణి చిరునవ్వుతో పంపించడం ఎప్పటికి వస్తుందో. అయినా నిన్నని ఏం లాభం? ఎవరి నుంచో వచ్చిన పోలికలు. రాజేష్ అంటే నన్ను అను, మా అమ్మా నాన్నని అనొద్దు. చాలాసార్లు చెప్పాను. నాకు చిరునవ్వు నవ్వాలనే ఉంది. ఇలా ఉండడం నాకేం ఇష్టం లేదు. నా మీద పొద్దున్నే ఇలా అరుస్తుంటే ఎలా నవ్వమంటావు? అంది నిత్య కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ. మాట్లాడితే ఈ ఏడుపొకటి అంటూ కాఫీ తాగకుండానే విసురుగా బయటకు వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి రోడ్డున పడ్డాడు రాజేష్. చెవిలో ఎఫ్ఎంలో పాటలు పెట్టుకొని వింటూ 20 కిలోమీటర్లు నగర వాహన సముద్రాన్ని ఇది వెళ్ళేసరికి కాస్త మూడ్ మారింది రాజేష్కి. హాస్పిటల్లో రాజేష్ బాస్ సత్యాన్ని కలిశాడు. ఐసీయూలో అతని మామగారిని ఒకసారి పలకరించి ఐసీయూ వెయిటింగ్ ఏరియాలో మూలనున్న 2 కుర్చీలు చూసుకొని కూర్చున్నారు ఇద్దరు. సత్య తన బావుమరిదితో, నేను కాసేపు ఇక్కడ ఉంటాను కదా, ఒకసారి నువ్వు ఇంటికి వెళ్ళిరా అని పంపించాడు. కాసేపు ఆఫీస్ విషయాలు చర్చించుకున్నాక క్యాంటీన్లో బిస్కెట్లు, టీ లాగించి మామూలుగా రాజకీయాలు, షేర్ మార్కెట్లు కబుర్లు చెప్పుకున్నారు ఇద్దరు. 2 కుర్చీల అవతల కూర్చున్న ఒక వృద్ధుడిని ఇంతవరకు వాళ్ళు గమనించలేదు. ఆయనే రాజేష్ని పిలిచి, బాబు, ఇక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టాను. నా బ్యాగ్ ఇక్కడ ఉంది. ఐసీయూ నుంచి నర్స్ నన్ను రమ్మని పిలిచింది. ఒకసారి వెళ్తాను. కొంచెం నా ఫోను, బ్యాగు చూస్తారా బాబు అన్నారు. రాజేష్ వాచి చూసుకుంటూ, నేనిక్కడ ఇంకో అరగంట మాత్రమే ఉంటానండి. ఈయన కూడా ఇంకా బయలుదేరుతారు అన్నాడు. అబ్బే, 5 నిమిషాల్లో వచ్చేస్తాను బాబు అన్నారు ఆయన. సరే వెళ్ళిరండి అన్నాడు రాజేష్. ఆ పెద్ద ఆయన నడిచి వెళ్తుంటే గమనించాడు రాజేష్. చేతివేళ్లు సన్నగా వణుకుతున్నాయి. చిన్నపిల్లల కంటే చిన్నగా బుడిబుడి అడుగులు వేస్తూ నడిచి లిఫ్ట్ వైపుకు వెళ్తున్నారు. 80 ఏళ్ళు పైనే ఉంటుంది వయసు. కాటన్ తెల్ల పంచ మీద లేత నీలం రంగు చొక్కా వేసుకున్నారు. చిన్న సంచి చేతిలో పట్టుకొని నెమ్మదిగా ఆ చిన్న చిన్న అడుగులతో లిఫ్ట్ చేరుకున్నారు. పాపం కదా రాజేష్, పెద్దవాళ్ళకి ఎంత కష్టం. పిల్లలంతా ఏ ఎన్ఆర్ఐలో అయ్యుంటారు. ఐసీయూలో ఉన్నది ఆయన భార్య అయ్యుంటుంది అన్నాడు సత్య. అయ్యుండొచ్చు అన్నాడు రాజేష్ ఏదో ఆలోచిస్తున్నట్టుగా తల ఊపుతూ. పిల్లలు ఏ అమెరికాకో, ఆస్ట్రేలియాకో, చదువుకో, ఉద్యోగానికో వెళ్తామన్నప్పుడు ఆనందంతో అందరికీ మావాడు ఆ దేశంలో ఉన్నాడు, మా అమ్మాయి ఈ దేశంలో కాపురానికి వెళ్ళింది అని చెప్పుకుంటారు. తీరా పిల్లల ఆదరణ తల్లిదండ్రులకు అవసరమయ్యేసరికి వాళ్ళు రాలేరు. ఇక్కడ వీళ్ళు ఒక్కరే ఉండిపోతారు. ఇప్పుడు మా బావమరిదిని చూడు, ఇక్కడ ఉన్నాడు కనుక తండ్రిని చూసుకుంటున్నాడు. మేము పిలవగానే పలికేలా ఉన్నాము కాబట్టి మా మామగారికి సర్జరీ అనగానే వచ్చి వాలిపోయాము. హాయిగా ఉన్నారు వాళ్ళు అని తన అభిప్రాయం తాను కుండబద్దలు కొట్టినట్టు చెప్పుకుపోయాడు సత్య. అవునన్నట్టు తలూపుతూ వింటున్నాడు రాజేష్ తల్లిదండ్రులు తమ సొంతూరులోనే ఉంటున్నారు తన అన్నా వదినలతో. కనుక కొంత నిశ్చింతగానే ఉంటుంది రాజేష్కి. అప్పుడప్పుడు తన ఇంటికి వస్తూ వెళుతూ ఉంటారు. అత్తమామలకి నిత్య ఒక్కతే కూతురు. ఈ ఊర్లోనే పక్క ఏరియాలో ఉంటూ తరచూ రాకపోకలు సాగిస్తూ ఉంటారు వాళ్ళు కూడా. ఈలోగా ఆ పెద్దాయన మళ్ళీ లిఫ్ట్ దిగి అలాగే బుడిబుడి అడుగులు వేసుకుంటూ దగ్గరకు వచ్చారు. ఈసారి మరింత నిశితంగా గమనించాడు రాజేష్. ఆయన చెయ్యే కాదు, మెడ కూడా సన్నగా వణుకుతున్నట్టుగా ఊగుతుంది. పాపం, ఇంత వృద్ధాపాయంలో ఆయనకే ఇలా ఉంటే భార్యను చూసుకోవడం ఎంత దారుణం అనుకున్నాడు.
పెద్దాయన పక్కకి వచ్చి కూర్చుంటూ, చాలా థ్యాంక్స్ బాబు, ఏదో సంతకం కావాలని పిలిచింది నర్సు అన్నారు. పర్లేదులేండి, ఎవరున్నారండి ఐసీయూలో అని అడిగాడు రాజేష్. మా ఇంటావిడ బాబు, 4 ఏళ్లుగా నలతగానే ఉంటుంది. 2 రోజుల కిందట రాత్రి ఉన్నట్టుండి వాంతులు చేసుకుంటే ఇక్కడికి తీసుకువచ్చాం బాబు అన్నారు. ఇప్పుడు బాగానే ఉందా అండి అన్నాడు రాజేష్. వాంతులు ఆగేలా ఏదో మందు ఆ రాత్రే ఇచ్చారు. ఏవేవో టెస్టులు చేశారు. ఊపిరితిత్తుల్లో ఏదో ఇన్ఫెక్షన్ మొదలై ఇప్పుడు మెదడుకి చేరిందంటున్నారు. సర్జరీ అవసరమా లేదా అని డాక్టర్లు మాట్లాడుకొని ఇదిగో ఇందాకే సర్జరీ చేసి చూద్దామని నిర్ణయించుకున్నారు బాబు. అందుకే సంతకం పెట్టమంటే వెళ్ళి వచ్చాను అన్నారు ఆయన ఆయాసంగా ఒక్కో మాట పలుకుతూ. మీ పిల్లలు ఎవరూ దగ్గరలో లేరా అండి అడిగాడు సత్య. ఉన్నారు బాబు, 3 పిల్లలు ఈ ఊర్లోనే ఉన్నారు. రాత్రి ఒకరు, పగలు ఒకరు ఇక్కడే ఉంటున్నారు. నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నారు. నేనే ఇక్కడ ఉంటానని పట్టుబట్టాను. కొడుకు, కోడలు స్నానాలు, భోజనాలు చేద్దామని ఇందాకే వెళ్ళారు. కూతురు, అల్లుడు ఇప్పుడు నాకు భోజనం తీసుకువస్తారు. రాత్రి మళ్ళీ చిన్న కొడుకు వస్తాడు అన్నారు. సత్య, రాజేష్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మనం అనవసరంగా బోలెడు గదులు అల్లేసుకున్నాం కదా అన్నట్టు కళ్ళతోనే కనీ కనిపించకుండా నవ్వుకున్నారు. నేను ఫుడ్ కార్పొరేషన్లో చేసి రిటైర్ అయ్యాను బాబు. మాకు 22 లోపే పెళ్ళయింది. అది నా మేనకోడలే. పాపం 60 ఏళ్ళ పైనే ఒకరికొకరం తోడుగా గడిపేశాం. అలా మాట పలుకు లేకుండా మంచం మీద పడి ఉంటే అని దుఃఖం పొంగుకు రాగా వ్యక్తం పూర్తి చేయలేక ఆగిపోయి కళ్ళు తుడుచుకున్నారు ఆయన. సత్య, రాజేష్ ఏమీ మాట్లాడలేదు. అలాగే ఆయన్ని చూస్తూ కూర్చున్నారు. ఆయనే మళ్ళీ మాట్లాడారు. పిచ్చిపిల్ల, చిన్నప్పటి నుంచి గలగలా మాట్లాడేది, కమ్మగా పాటలు పాడేది. ఈ మధ్య ఆ 3 ఏళ్లుగా ముసలిదయ్యింది. ఏదో 3 పూటలా వెల్లదీస్తూ వస్తున్నాం. 2 ఉన్నాం కనుక. పేరుకి మొగుడు పెళ్ళాలమే కానీ చిన్నప్పటి నుండి అది నాకు ఫ్రెండే. కలిసి ఆడుకున్నాం. నాకు 84 అయితే దానికి 81 ఏళ్ళు. 81 సంవత్సరాల స్నేహం మాది. ఇప్పుడు ఉన్నట్టుండి అలా పడి ఉండడం చూస్తే ఏమీ తోచట్లేదు అన్నారు శూన్యంలోకి చూస్తూ, పెదవి విరుస్తూ. రాజేష్కి ఎందుకో పెద్దాయన చాలా నచ్చారు. 81 ఏళ్ల స్నేహం, అందులో 65 ఏళ్ల సంసార జీవితం. చాలా బాగుందండి. ఆదర్శ దంపతులన్నమాట. మేమైతే ప్రతిరోజు దెబ్బలాడుకుంటామండి. మీలాంటి వాళ్ళ నుంచి ఎన్నో నేర్చుకోవాలి అన్నాడు రాజేష్. ఆదర్శం అనేది చూసేవాళ్ళు అనే మాట బాబు. మాట అనుకోకుండా ఏ మొగుడు పెళ్ళాలు ఉండరు. మళ్ళీ ఎంత త్వరగా కలిసిపోయాం అన్నదానిలోనే ఉంటుంది ఆదర్శమంతా. నాకు చాదస్తం ఎక్కువ, మా ఆవిడికి విసుగు ఎక్కువ. ఇక ఊహించండి మా కాపురం ఎలా ఉంటుందో అని గర్వంగా నవ్వారాయన. రాజేష్ కూడా చిన్నగా నవ్వి, మరి ఎవరు సర్దుకుపోతారు అని అడిగాడు. అది సర్దుకోకపోతే నేను సర్దుకోకపోతే అది అన్నారు. ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది అన్న స్వరంతో. ఎవరూ సర్దుకోకపోతే అన్నాడు సత్య. ఇద్దరం కలిసి సర్దుకుపోవటమే. జీవితం చాలా చిన్నది బాబు. మనం చూస్తుండగానే ఎదుగుతాం. పెళ్ళిళ్ళు అవుతాయి, పేరంటాలు అవుతాయి. పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, మనవళ్ళు, ఇలా రెప్పపాటులు అందరం కైలాస యాత్ర చేరాల్సిందే. కోపాలతో కాలక్షేపం వల్ల ఏం మిగులుతుంది అన్నారు. మీకు కోపం రాదా అని అడిగాడు రాజేష్. ఎందుకు రాదు? మొన్న 4 రోజుల క్రితం దాన్ని ఊరికే కోప్పడ్డాను. 4 సార్లు పిలిచినా పలకలేదని. వినికిడి తగ్గిన మనిషిని పట్టుకొని వినబడనందుకు కేకలేస్తే దానికి మనసు చివుక్కుమనదా? ఒక పూటకి నాకు తెలివి వచ్చింది. కానీ ఆ రోజే అది ఈ హడావిడి చేసింది. ఇప్పుడు సారీ చెప్పాలని నాకున్నా అది నన్ను గుర్తుపట్టడం లేదు. అసలు కళ్ళు తెరవాలి, నన్ను చూడాలి కదా. సారీ చెప్పగలనో లేదు అంటూ ఆయన కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటున్నారు. అంతలో మళ్ళీ పెద్దాయన ఫోన్ మోగింది. మాట్లాడాక నర్సుకి ఈ పాత ఫైలు కావాలంట, ఇచ్చేసి వస్తాను. ఇంకోసారి బ్యాగు కనిపెట్టి ఉండండి బాబు అంటూ లేవబోయారు. రాజేష్ చటుక్కన లేచి, నేను ఇస్తానండి, ఫైలే కదా, మీరు కూర్చోండి అన్నాడు. అలా కాదులే బాబు, ఆ వంకన ఇంకోసారి దాన్ని చూడొచ్చు కదా అని అంటూ ఆ చిన్ని అడుగులతో వణికే చేతులు కాళ్ళతో లిఫ్ట్ వైపుకు నడిచారు. కాసేపటికి సత్య బావమరిది వచ్చాడు. సత్య మరోసారి తన మావగారిని పలకరించి బయలుదేరిపోయాడు. రాజేష్కి పనులు ఉన్నా పెద్దాయన పిల్లలు వచ్చే వరకు తోడుగా ఉండాలనిపించి ఆగాడు.
ఇంకా సేపటికి వాళ్ళు వచ్చారు. డాక్టర్తో మాట్లాడారు. సర్జరీ వల్ల లాభం లేదని, ఇన్ఫెక్షన్ బాగా పాకిపోయిందని, ఇంకొన్ని గంటలే ఆవిడికి ఉన్నాయని వాళ్ళు తండ్రికి చెప్పారు. కూతురు వెక్కి వెక్కి ఏడుస్తుంది. కోడలు ఆవిడని ఓదారుస్తుంది. అల్లుడు, కొడుకులు డాక్టర్లతో మాట్లాడుతున్నారు. పెద్ద ఆయన అలాగే కుర్చీలో కూలబడిపోయారు. ఈసారి ఆయన ఏడవటం లేదు. ఆయన చెప్పాల్సిన సారీ చెప్పలేకపోయినందుకు బాధపడుతున్నారా? చిన్నతనంలో ఆవిడతో ఆడుకున్నవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారా? పెళ్ళి అయ్యాక కలిసి పడిన సుఖదుఖాలు ఏమైనా తలుచుకుంటున్నారా? బతికించమని దేవుడిని కోరుకుంటున్నారా? ఆయనకే తెలియాలి. ఏమో, బహుశా ఆయనకి కూడా తెలియదేమో. శూన్యంలోకి చూస్తూ అలా ఉండిపోయారు. ఆవిడకు ఏదైనా అయితే ఆయన ఒంటరి అయిపోతారు. కంటికి రెప్పలా చూసుకునే పిల్లలు ఉన్నారని తెలుస్తుంది. కానీ పిల్లలు పిల్లలే, ఆవిడ ఆవిడే. ఆ స్నేహితురాలు లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు కదా. ఇక బయట చీకటి పడుతుంది. 20 కిలోమీటర్లు వెళ్ళాలి కనుక ఆయన్ని పిలిచి, బాబాయ్ గారు, పిన్ని గారికి ఏమీ కాకూడదని కోరుకుంటున్నాను. కంగారు పడకండి అన్నాడు. దేవుడే కాయాలి బాబు, వెళ్ళిరండి అని అన్నారు హ్యాండ్షేక్ చేస్తూ. రాజేష్ కాలింగ్ బెల్ కొట్టగానే నిత్య నవ్వు మొహంతో తలుపు తీసింది. లోపలికి వెళ్ళి హెల్మెట్ తీసిన వెంటనే మంచినీళ్ళు ఇస్తూ, సారీ రాజేష్, పొద్దున్న ఏదో హడావిడి టైం అవ్వటం వల్ల నేనే పిచ్చిదానిలా నిన్ను అంటున్నా. నిత్య నోటికి చూపుడు వేలు అడ్డుపెట్టి ష్ అన్నాడు. తనతో తెచ్చిన క్యారీ బ్యాగ్ తీసి ఇచ్చాడు. నిత్య తనకిష్టమైన పానీపూరిల వాసన మనసారా పీల్చి చిరునవ్వు నవ్వింది. తిరిగి చూసేసరికి టేబుల్ మీద పొగలు కక్కుతున్న తాజా కాఫీ కప్పులోంచి నొరగను జుర్రుకుంటూ నిత్యకి కన్ను కొట్టాడు రాజేష్.